ప్రభునామమునకు ఘనత కలుగును గాక. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యం మనం చదువుకుంటున్నాము. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిగా మేము దేని విషయమైలో మీ తిరుగుదుమని మీరు అడుగుదురు. ప్రియమైనటువంటి దేవునిలారా, ఇశ్రాయేలు జనాంగమునకు మలాకీ ప్రవక్త ద్వారా దేవుడు ఇచ్చినటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. అదే మలాకీ గ్రంథం 3 నుండి 3వ అధ్యాయంలో 8 నుండి 10 వరకు మనం గమనించినట్లయితే, మానవుడు దేవుని యొద్ద దొంగిలిన, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరు అడుగుదురు. 10వ భాగము ప్రతిష్ఠార్పణలను ఇయ్యక దొంగిలితిరి. దానిలందరూ నా యొద్ద దొంగిలించుచూనే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరమందు ఆహారం ఉండునట్టు 10వ భాగం అందియు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విడిపి పట్టజాలనంద విస్తారమైన దీవెనలు మీకు కుమ్మరించుదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు అనే వాక్యాలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుడు ఎన్ని మార్లు గద్దించిన, ఎన్ని మార్లు బుద్ధి చెప్పిన మనుషులు దేవుని వాక్యానికి లోబడనొల్లకనే ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. జకరియా గ్రంథంలో కూడా 1వ అధ్యాయం 3-4 వాక్యాల్లో మనం గమనిస్తే, సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. మీరు నా అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడని మనం గమనిస్తున్నాం. అయితే మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతి అని యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వెనకపోయిరి. మన దేవుడైన యెహోవా తన ప్రజలను ఐగుప్తు దాసత్వంలో నుంచి విడిపించి వారిని ప్రేమించి గెద్దరెక్కల మీద మోసినట్టు మోసి వారిని వాగ్దత్త ప్రదేశంలోనికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వారు 40 సంవత్సరములు నడిచినా వారి కాలు వాయలేదు, వారి వస్త్రములు చినిగిపోలేదు, వాళ్ళ చెప్పులు తెగిపోలేదని దేవుని వాక్యములో మనం గమనిస్తున్నాం. అంతగా వారిని ప్రేమించి పగటివేళ మేఘస్తంభము, రాత్రివేళ అగ్నిస్తంభం వారికి తోడుగా ఉంచి, వారికి ఎండ దెబ్బ అయినా, వడదెబ్బ అయినా, వెన్నెల దెబ్బ అయినా తగలకుండా వారిని ఎంతో జాగ్రత్తగా తీసుకొచ్చి వాగ్దత్త ప్రదేశంలోనికి తీసుకొచ్చిన తర్వాత వారు దేవుడైన యెహోవాను మర్చిపోయి వారికి ఇష్టమైనటువంటి విగ్రహారాధనలు చేస్తూ వారు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయనకి ఎంతగానో కోపం పుట్టించినప్పటికీ ఆయన ప్రవక్తలను పంపించి వారిని హెచ్చరిస్తూ వారికి బుద్ధి చెప్తున్నట్టుగా చూస్తున్నాం. అయినప్పటికీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళు దేవుని మాట వినకుండా ఉంటున్నారు. అలాగే తర్వాత 400 సంవత్సరాలు అంధకార యుగమని చెప్తూ ఉంటారు. అనగా ఇంకా ప్రవక్తల్ని పంపకుండా ఉండిన తర్వాత దేవుడు ఆయన మనల్ని ప్రేమిస్తూ తన ఏకైక కుమారుని ఈ లోకంలోనికి పంపించి ఆయన ద్వారా మన రక్షణ పొందినట్లు ఆయన్ని మనకు అనుగ్రహించినట్లుగా మనం గమనిస్తున్నాం. ఆయన వచ్చి మనకు రక్షణ సువార్తను ప్రకటించి పాపము నుండి విడిపించి పరిశుద్ధపరిచి ఆయన రాజ్యమునికి మనల్ని వారసులుగా చేసినట్టుగా గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ఆయన చెప్పిన మాట మనం విందాం. ఆయన వాక్యానికి లోబడదాము. ఆయన చిత్తానుసారం ఆయన జీవితం జీవిస్తూ మీరు నా తట్టు తిరిగి ఎడల నేను మీ తట్టు తిరుగుతానన్నాడు. ఆయన తట్టు తిరిగి ఆయన వాక్యం మన హృదయంలో చేర్చుకొని విస్తారమైన దీవెన పొందినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మేము అవిధేయులమే, తిరుగుబాటు స్వభావం కలిగిన వారమే ప్రభువా, మమ్మల్ని క్షమించి కరుణించి మీ వైపు తిరిగి మీ యొద్ద నుంచి మీరు దాచించిన మేలు దీవెనలు ఆశీర్వాదములు మేము పొందినట్లుగా మమ్మల్ని పరిశుద్ధపరచమని దీవించి నడిపించమని యేసుక్రీస్తు పుణ్య నామమున అతి మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.